హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఈ 2 సీడ్స్కి డిఫరెన్స్ ఏంటో చెప్తానండి. ఈ బ్లాక్ కలర్ జార్లో ఉన్నాయి చూడండి, ఇవేమో సబ్జా గింజలండి, ఇవేమో చియా సీడ్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తానండి ఒకసారి. ఇది చూడండి, ఇవేమో మెరుస్తున్నాయండి. నేను ఇంకా కొంచెం ప్లేట్లో వేసి చూపిస్తానండి, అంత క్లారిటీగా కనిపించట్లేదు. నేను బయట తీసి చూసారు కదా, ఇలాగా అంత క్లారిటీగా రావట్లేదు కదండి. నేను ఇంకొక ప్లేట్లో దాని క్యాప్లోకి వేసి చూపిస్తానండి. చూసారు కదా ఎలా మెరుస్తున్నాయో. ఇది కూడా ఇలా ఉంటాయండి, కలర్ కూడా డిఫరెన్స్ తెలుస్తుందండి మనకి. అయితే ఇవి కొంచెం మెరుస్తున్నట్టు ఉంటాయి. ఇవేమో ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగిస్తారండి. అంటే ఈ రోజు నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తాగితే ఫ్యాట్ కట్ అవుతుంది కదండి. ఇవేమో సబ్జా గింజలండి, ఇవి అంత నవ్వ మెరవవు. తర్వాత కలర్ కూడా డార్క్ కలర్లో ఉంటాయి, అంటే బ్లాక్ కలర్లో ఉంటాయి. చూసారు కదా రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో. అయితే నేను ఇవి నానబెట్టి కూడా చూసానండి. అయితే ఫస్ట్ టైం చియా సీడ్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బాగా యూజ్ చేసుకుంటే సబ్జా గింజలని ఇవి సబ్జా గింజలండి నానబెడితే ఇలా ఉన్నాయి చూడండి. ఇవేమో చియా సీడ్స్, అవి నానబెట్టిన వెంటనే ఒక 10 నిమిషాలు నానిపోతాయండి. ఇవేమో నానవు, కనీసం ఒక 6 గంటలైనా పడుతుందండి. రెండు ఒకేసారి నానబెట్టిన కానీ నానలేదు చూడండి. నేను ఫస్ట్ టైం తాగినప్పుడు కూడా చాలా భయపడుతూ ఫస్ట్ తాగలేదు, కానీ తర్వాత సరే